హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వరూప, పీబీబీఎస్సీ నర్సింగ్. ఈరోజు మన వీడియోలో నర్సెస్ అందరికీ వచ్చే మేజర్ డౌట్ డ్రగ్స్ అండ్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అండ్ మనం దీన్ని ఈజీ వేలో ఎలా అర్థం చేసుకోవాలి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏంటి డ్రగ్స్ అండ్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం డ్రగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. దీనికోసం మనకి కొన్ని బేసిక్స్ తెలియాలి. అవి ఏంటంటే 1 గ్రామ్ ఈక్వల్ టు 1000 mg, 1 mg ఈక్వల్ టు 1000 mcg. ఇక్కడ mg అంటే మిల్లీగ్రాము, mcg అంటే మైక్రోగ్రామ్. డేకి 24 అవర్స్, అవర్కి 60 మినిట్స్. 1 మిలియన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఈక్వల్ టు 10 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి అనేది మనకి బేసిక్గా తెలియాలి. ఇది తెలియకపోతే మనం డ్రగ్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేయలేం. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. డాక్టర్ ఇంజెక్షన్ మేరపైన 120 mg ఓవర్ 1 hour ఐవి ఒక పేషెంట్కి అడ్వైస్ చేశారు. కానీ మన దగ్గర మెరోపెనం 500 mg అవైలబుల్గా ఉంది. సో ఈ 500 mg నుంచి 120 mg అనేది మనం పేషెంట్కి అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఎలా చేస్తామని చూస్తే కనుక ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేయొచ్చు. ఇది ఒకటే ఫార్ములా, 2 విధాలుగా చేస్తామన్నమాట. ఈ ఫార్ములా ఏంటంటే డిసైడ్ డోస్ బై అవైలబుల్ డోస్ ఇంటూ వాల్యూమ్ ఆర్ డిసైడ్ డోస్ ఇంటూ వాల్యూమ్ బై అవైలబుల్ డోస్. ఇక్కడ డిసైడ్ డోస్ అంటే డాక్టర్ అడ్వైస్ చేసిన డోసు, అవైలబుల్ డోస్ అంటే మన దగ్గర ఎంత ఎంజీ అవైలబుల్గా ఉంది, అంటే ఎంత డోస్ అవైలబుల్గా ఉంది. 500 mg అంటే 500 mg, 1 గ్రామ్ అంటే 1000 mg, అలా 250 mg అంటే 250 mg, ఎంత అవైలబుల్గా ఉంటే అంత అవైలబుల్ డోస్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అంటే ఏంటి, కొన్ని ఇంజెక్షన్స్ మనకి పౌడర్ ఫామ్లో ఇస్తారు, లైక్ మెరోపెనం, సెఫ్ట్రియాక్సోన్ అండ్ సెఫోటాక్సిమ్ ఇలాంటివన్నీ పౌడర్ ఫామ్లో వస్తాయి. అది మనం లిక్విడ్ ఫామ్లో మార్చుకుంటాం, అంటే స్టెరైల్ వాటర్ డైల్యూట్ చేస్తాం. ఆ క్వాంటిటీనే ఇక్కడ వాల్యూమ్గా వేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉంటాయి లిక్విడ్ ఫామ్లో డైరెక్ట్గా వస్తాయి, లేవిపిల్లు, ఇంకా వాల్ప్రేటు, ఇలాంటివన్నీ మిల్డ్రినాను, ఇలాంటివన్నీ లిక్విడ్ ఫామ్లోనే వస్తాయి. సో ఆ క్వాంటిటీ అనేది అక్కడ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పౌడర్ ఫామ్లో వచ్చిన ఒక ఇంజెక్షన్ ఉంది, ఎగ్జాంపుల్ సెఫ్ట్రియాక్సిన్ ఉంది, 1 గ్రామ్ ఇంజెక్షన్. నేను దాన్ని 10 ml డైల్యూట్ చేసుకున్నాను. ఇక్కడ అవైలబుల్ డోస్ ఎంత వస్తుంది, 1 గ్రామ్ ఉంది నా దగ్గర కాబట్టి 1 గ్రామ్ అంటే 1000 mg అవైలబుల్ డోస్ దగ్గర వేస్తాను. వాల్యూమ్ వచ్చేసి 10 ml వేస్తాను. 5 ml డైల్యూట్ చేస్తే 5 ml వేస్తాను, అలా అనమాట. ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో వచ్చిన ఇంజెక్షన్ ఒకటి ఉంది, లేపిల్ ఎగ్జాంపుల్ 500 mg 5 mlలో ఉంటుంది. అప్పుడు నేను అవైలబుల్ డోస్ ఏం వేస్తాను, 500 mg వేస్తాను. వాల్యూమ్ అంటే క్వాంటిటీ ఎంత ఉంది, 5 mlలో ఉంది కాబట్టి 5 ml తీసుకొచ్చి వాల్యూమ్లో వేస్తాను. మనకి డిసైడ్ డోస్ ఎంజీలో అడ్వైస్ చేస్తే అవైలబుల్ డోస్ కూడా ఎంజీలోనే ఉండాలి, ఎంసీజీ అయితే ఎంసీజీలో ఉండాలి. ఒకవేళ ఎంజీ అడ్వైస్ చేసి గ్రామ్ ఉంటే కనుక గ్రామ్ను మనం ఎంజీలో మార్చుకోవాలి. డాక్టర్ అడ్వైస్ చేసిన డోస్ అంటే డిసైడ్ డోస్ ఎంత మనకి 120 mg బై అవైలబుల్ డోస్ ఎంత 500 mg ఇంటూ 5 ml. వాల్యూమ్లో 5 ml ఎలా వచ్చింది, ఎందుకంటే మనం 500 mgని 5 mlలో డైల్యూట్ చేసుకున్నాం కాబట్టి 5 ml వేసాం. 10 ml అయితే 10 ml వేస్తాము. సరే, ఇప్పుడు 120/500 ఎంత, 0.24 ఇంటూ 5 ml క్వాంటిటీ ఈక్వల్ టు 1.2 ml. సో మనం 1.2 ml అనేది పేషెంట్కి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎస్ఆర్ 5D మిక్స్ చేసి ఓవర్ 1 hour. ఎందర్ 1 డోస్ అంటే డాక్టర్ అడ్వైస్ చేసిన డోస్ ఇంటూ వాల్యూమ్ అంటే 5 ml బై అవైలబుల్ డోస్ 500 mg ఈక్వల్ టు 120 ఇంటూ 5 ఎంత, 600 బై 500. అంటే ఇప్పుడు కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది, 1.2 ml. సో మనం పేషెంట్కి ఇవ్వాల్సిన డ్రగ్ 1.2 ml. ఈ విధంగా మనం డాక్టర్ ఎంజీలో అడ్వైస్ చేసిన, ఎంఈక్యూలో అడ్వైస్ చేసిన, ఎంసీజీలో అడ్వైస్ చేసిన, గ్రామ్స్లో అడ్వైస్ చేసిన ఈ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 10 hour నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. డాక్టర్ పిలిచి, సిస్టర్ ఇంజెక్షన్ ఎడ్రినలిన్ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేయాలి, డోస్ వచ్చేసి 0.3 mics/kg/minute స్టార్ట్ చేయాలి అని చెప్పారు. మైక్స్ అంటే ఏంటి, ఎంసీజీ అనమాట. సో ఎలా స్టార్ట్ చేస్తాం మనం, ఈ 0.3 mics/kg/minuteని మనం ml/hourలో ఎలా కన్వర్ట్ చేస్తాం మనకు తెలియాలి కదా. ఇది డాక్టర్స్ హెడ్ఏక్ మాత్రమే కాదండి, మనం కూడా తెలుసుకోవాలి. యాజ్ ఏ గుడ్ నర్సింగ్ స్టాఫ్గా మనకి అన్నీ తెలియాలి. సో ఇది ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాము, చూడండి. దీనికి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే డిసైడ్ డోస్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ టీ ఇంటూ డబ్ల్యూ బై అవైలబుల్ డోస్ ఇంటూ 1000. ఇక్కడ టీ అంటే ఏంటి, టైమ్ ఇన్ మినిట్స్. మనకి మినిట్స్లో అడిగారు కదా, సో అందుకే మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తాం.
డబ్ల్యూ అంటే ఏంటి, వెయిట్ ఇన్ కేజెస్. సో ఎంత వెయిట్ అంటే పర్ కేజీ అడిగారు కదా, సో అందుకే మనం వెయిట్ ఇన్ కేజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, డిసైడ్ డోసు 0.3 మైక్స్ అంటే 0.3 వేసాం డిసైడ్ డోస్ దగ్గర ఇంటూ 20. వాల్యూమ్లో 20 ఎలా వచ్చిందని అంటే నాకు ఇక్కడ 1 mg/ml అడ్రినలిన్ అవైలబుల్గా ఉంది. నేను 2 mg తీసుకొని 20 ml NSతో కానీ 5% డెక్స్ట్రోస్తో కానీ డైల్యూట్ చేసుకున్నాను. అంటే 2 + 18 చేసుకున్నాను. టోటల్ 20 ml వచ్చింది. ఆ వాల్యూమ్ తీసుకెళ్ళి నేను వాల్యూమ్లో వేసుకున్నాను. మీరు 50లో చేసుకుంటే 50 వేసుకుంటారు, 40లో చేసుకుంటే 40 వేసుకుంటారు. నేను 20లో చేసుకున్నాను కాబట్టి 20 వేసాను. ఇంటూ టైమ్ ఇన్ మినిట్స్ అంటే అవర్కి ఎన్ని మినిట్స్, 60 మినిట్స్ కాబట్టి 60 వేసాను. ఇంటూ వెయిట్ ఇన్ కేజెస్ అంటే నేను తీసుకున్న పేషెంట్కి 3 kgs కాబట్టి 3 వేసాను. బై అవైలబుల్ డోస్ నేను 20 mlలో ఎంత mg తీసుకున్నాను, 2 mgని కదా 20 mlలో డైల్యూట్ చేసుకున్నాను. సో అందుకు మనకి అవైలబుల్ డోసు 2 అవుతుంది కాబట్టి 2 వేసుకున్నాను. ఇంటూ 1000 ఎందుకు వేసుకున్నామనంటే మనం mgని mcgలో కన్వర్ట్ చేయాలి కాబట్టి 2 × 1000 వేసాం అనమాట. సో ఈక్వల్ టు ఇవన్నీ పైవన్నీ మల్టిప్లై చేస్తే 1080 వచ్చింది. కిందది డినామినేటర్ మల్టిప్లై చేస్తే 2000 వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఎంత, 0.54 ml/h. సో మన పేషెంట్కి ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేయాల్సింది 0.54 ml/h. ఇదంతా ఎందుకు, నాకు ఒకటే ఫార్ములా తెలుసు, డిసైడ్ డోస్ బై అవైలబుల్ డోస్ ఇంటూ వాల్యూమ్ అని అనుకుంటే కనుక అలా కూడా చేయొచ్చు మనం. అంటే ఇక్కడ ఎలా అంటే 0.3 mics/kg/minute అన్నారు కదా, అంటే ఏంటి 0.3 mics కేజీ చొప్పున నిమిషానికి వెళ్ళాలి. అంటే ఒక కేజీకి 0.3 mics అయినప్పుడు మనకి ఎగ్జాంపుల్ 3 kgs తీసుకున్నాం కాబట్టి 3 kgలకి 3 0.3 mics అనమాట. అంటే 0.9 mics/minute అనేది పేషెంట్కి వెళ్ళాలి. మనం అవర్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి అవర్కి 60 minutes, 0.9 × 60 ఎంత వచ్చింది, 54 mics. సో డిసైడ్ డోసు 54 mics/h పేషెంట్కి మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో మన దగ్గర అవైలబుల్ డోస్ ఎంత ఉంది, 2 mg ఉంది. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 1 mg అంటే ఎంత, 1000 mcc. మనం ఇక్కడ mccలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి mccలో కన్వర్ట్ చేయాలి కాబట్టి 2 mg అంటే 2000 mcc. సో డిసైడ్ డోసు 54 mcc బై అవైలబుల్ డోసు 2000 mcc ఇంటూ వాల్యూమ్ 2000 mccని నేను అందులో తీసుకున్నానంటే 20 mlలో తీసుకున్నాను కాబట్టి వాల్యూమ్ 20. ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేయండి. 0.54 ml/h వస్తుంది. ఇలా చేసినా అలా చేసినా ఒకటే. మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఇన్ఫ్యూషన్ అనేది క్యాలిక్యులేట్ ఈజీగా చేసుకోవచ్చు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అయితే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. డాక్టర్ ఇంజెక్షన్ డోబ్యూటమైన్ 5 mics/kg/minute అడ్మినిస్ట్రేషన్ చేయమని చెప్పారు. మన దగ్గర అవైలబుల్గా 50 mg/ml అనేది ఉంది. మనం ml/hలోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామనేది నాతో పాటు కలిసి మీరు చేయండి. క్యాలిక్యులేటర్ మీ దగ్గర పెట్టుకొని చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మన ఫార్ములాలోకి వెళ్ళిపోదామా. డిసైడ్ డోసు ఎంత, 5 mics, 5 ఇంటూ వాల్యూమ్ ఎంత వచ్చింది, 50 mg. నేను 50 ml NS కానీ 5D కానీ డైల్యూట్ చేసుకున్నాను. దెన్ 50 ml వాల్యూమ్లో వేసుకున్నాను. 50 ఇంటూ టైమ్ ఇన్ మినిట్స్, అవర్కి ఎన్ని మినిట్స్, 60 minutes కాబట్టి 60 ఇంటూ వెయిట్ ఇన్ కేజెస్, వెయిట్ ఎంత 3 kgs కాబట్టి 3 వేసుకున్నాను. బై అవైలబుల్ డోస్ ఎంత 50 mg కాబట్టి 50 ఇంటూ 1000 ఎందుకు వేసుకుంటున్నామని అంటే చెప్పాం కదా ఆల్రెడీ, ఎంసీజీలో కన్వర్ట్ చేయడం కోసం 1000 వేసుకున్నాం. ఈక్వల్ టు 5 ఇంటూ 50 ఇంటూ 60 ఇంటూ 3 ఈక్వల్ టు 45,000 బై 50 ఇంటూ 1000 50,000. ఆన్సర్ ఎంత వచ్చింది, 0.9 ml/h. సో 0.9 ml/h అనేది నేను పేషెంట్కి ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదంతా ఎందుకు, నాకు ఒకటే ఫార్ములా తెలుసు, డిసైడ్ డోస్ బై అవైలబుల్ డోస్ ఇంటూ వాల్యూమ్ అంటే ఎలా చేయాలో అన్నది నేను అడ్రినలిన్ ఇన్ఫ్యూషన్ చెప్పినప్పుడు చెప్పాను. ఆ విధంగా మీరు డోబు ఇన్ఫ్యూషన్ ఎలా స్టార్ట్ చేయాలో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దెన్ అవర్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా. ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇది కూడా మనలో వచ్చే మేజర్ డౌట్ కదా. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. డాక్టర్ 10% డెక్స్ట్రోస్ 60 ml/kg/day ఇవ్వమ్మా అన్నారు. మనం దీన్ని ml/hలో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఒకసారి చూద్దామా. 60 ml/kg/day అంటే
24 గంటల్లో కేజీకి 60 ml చొప్పున మనం ఫ్లూయిడ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పారనమాట. అయితే దానికి ఫార్ములా మనకి వచ్చేసి టోటల్ వాల్యూమ్, మనకు వాల్యూమ్ ఎంత చెప్పారు, 60 ml చెప్పారు, ఇంటూ వెయిట్, ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు వెయిట్ వేస్తాము, బై టోటల్ ఇన్ఫ్యూషన్ టైమ్ ఇన్ అవర్స్. అంటే ఇక్కడ పర్ డే పెట్టమన్నారు, డేకి ఎన్ని అవర్స్, 24 అవర్స్. 24 అవర్స్ అనేది అక్కడ వేస్తామన్నమాట. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఈ ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే చూడండి, మనకు వాల్యూము 60 ml పర్ కేజీ అన్నారు. అంటే 1 కేజీకి 60 ml అని. మనం 3 కేజీలు బేబీని తీసుకున్నాం కాబట్టి 60 × 3 ఎంత, 180 బై పర్ డే అన్నారు. అంటే డే మొత్తానికి ఎన్ని అవర్స్, 24 అవర్స్. సో మనం 180 mlని 24 అవర్స్తో డివైడెడ్ బై చేస్తే మనకి 7.5 ml per hour వచ్చింది. ఇన్ కేస్ 2 కేజీ బేబీ అనుకోండి, 60 ml పర్ కేజీ అన్నారు. అప్పుడు 2 కేజీ బేబీ ఉంది అంటే 60 × 2 ఎంత, 120 ml. 120 mlని ఓవరాల్ 24 అవర్స్ పెట్టాలంటే డివైడెడ్ బై 24 చేయండి. వచ్చే వాల్యూని మనం బేబీకి ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామా. ఇప్పుడు మన దగ్గర ఇన్ఫ్యూషన్ పంపులు లేవు అండ్ సిరంజ్ పంపులు కూడా లేవు. ఓన్లీ పీడియాట్రిక్ డ్రిప్ సెట్స్, ఐవి సెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. దాంతో మాత్రమే మనం డాక్టర్ అడ్వైస్ చేసిన డోస్ని పేషెంట్కి అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో ఈ పీడియాట్రిక్ డ్రిప్ సెట్స్, ఐవి సెట్స్ అనేవి పర్ ఎంఎల్కి ఇన్ని డ్రాప్స్ అని ఉంటుంది. ఆ డ్రాప్స్ని బట్టి నేను ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ పెడితే డాక్టర్ అడ్వైస్ చేసిన వాల్యూమ్ని పర్ అవర్ ఎలా నేను అడ్మినిస్ట్రేషన్ చేయగలను అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇవి 2 టైప్స్ ఉంటాయి. అవి మ్యాక్రో డ్రాప్స్ అండ్ మైక్రో డ్రాప్స్. మ్యాక్రో డ్రాప్స్ 60 to 20 డ్రాప్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. మైక్రో డ్రాప్స్ వచ్చేసి 60 డ్రాప్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. సో డ్రిప్ సెట్స్ని బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి. సో డాక్టర్ వచ్చేసి ఐవీఎఫ్ టీఎన్ఎస్ 30 ml per hour అడ్మినిస్ట్రేషన్ చేయమ్మా అని చెప్పారు. సో మన దగ్గర డ్రిప్ సెట్స్ని బట్టి ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ పెడితే 30 ml per hour మనం అడ్మినిస్ట్రేషన్ చేయగలమో చూద్దాం ఒకసారి. దీనికి ఫార్ములా వచ్చేసి ఒకసారి చూద్దాము. ఫ్లో రేట్ ఈక్వల్ టు టోటల్ ఇన్ఫ్యూషన్ వాల్యూమ్ ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ బై టైమ్ ఇన్ మినిట్స్ అనమాట. టోటల్ ఇన్ఫ్యూషన్ వాల్యూమ్ అంటే అడ్వైస్ చేసిన వాల్యూము, డ్రాప్ ఫ్యాక్టర్ అంటే పర్ ఎంఎల్కి ఇన్ని డ్రాప్స్ ఇస్తుంది అని ఉంటుంది కదా. 20 అయితే 20, 60 అయితే 60. సో అది డ్రాప్ ఫ్యాక్టర్గా తీసుకుంటాము. టైమ్ ఇన్ మినిట్ అంటే అవర్కి ఎన్ని మినిట్స్ అయితే అన్ని మినిట్స్ అనేది మనం టైమ్ ఇన్ మినిట్స్లో వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు వాల్యూస్ అన్ని ఫార్ములాలో వేసి చూస్తే కనుక ఫ్లో రేట్ ఈక్వల్ టు 30 అంటే వాల్యూమ్ 30 ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ ఇక్కడ 20 తీసుకున్నారు, 20 బై టైమ్ ఇన్ మినిట్స్, అవర్కి ఎన్ని మినిట్స్, 60 మినిట్స్. సో 60, సో 600/60 ఈక్వల్ టు 10 డ్రాప్స్ పర్ మినిట్ మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఎప్పుడు 20 డ్రాప్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. ఒకవేళ 60 డ్రాప్ ఫ్యాక్టర్ ఉంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. వాల్యూమ్ 30 ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ 60/60 ఇన్ మినిట్స్, అంటే మినిట్స్ 60 కదా. సో 60, సో 1800/60 అంటే ఎంత వచ్చింది, 30 డ్రాప్స్ పర్ మినిట్. సో డ్రాప్ ఫ్యాక్టర్ 30 అయితే 30 డ్రాప్స్ పర్ మినిట్ మనకి ఆన్సర్. దీన్ని మనం క్యాజువల్గా ఆలోచిస్తే 30 ml per hour మనం పేషెంట్కి ఇవ్వాలి. అంటే 30 mlని మనం 60 మినిట్స్లో ఇవ్వాలి. అప్పుడు 30/60 చేయండి, మన పర్ మినిట్ ఎంత ml ఇవ్వాలో వస్తుంది. సో నాకైతే 30/60 చేస్తే 0.5 ml వచ్చింది. సో డ్రాప్ ఫ్యాక్టర్ 60 అయినప్పుడు, అంటే 60 డ్రాప్స్ పర్ ఎంఎల్లో ఉన్నప్పుడు 0.5 ml అంటే ఎంత, ఎన్ని డ్రాప్స్, 30 డ్రాప్స్ కదా. సో 30 డ్రాప్స్ పర్ 0.5 ml అనమాట. సో మనకు ఆన్సర్ అదే వచ్చింది, 30 డ్రాప్స్. డ్రాప్ ఫ్యాక్టర్ 60 అయినప్పుడు. ఒకవేళ డ్రాప్ ఫ్యాక్టర్ 20 అయిందనుకోండి, అంటే 20 డ్రాప్స్ పర్ ఎంఎల్లో ఉన్నాయనుకోండి, 0.5 ml ఎన్ని డ్రాప్స్ ఉన్నట్టు, 10 డ్రాప్స్. సో ఈ విధంగా ఆలోచించుకోవడం మనం ఈ క్యాలిక్యులేషన్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన టాపిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.